ముల్లంగి నువ్వుల ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముల్లంగి నువ్వుల ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: ముల్లంగి తురుము 1 కప్పు, వేపు నువ్వులు 3 చెంచాలు, వాము 1/2 చెంచా, పచ్చిమిర్చి ముక్కలు 4, కరివేపాకు కొంచెం, ఉప్పు రుచికి సరిపడినంత, నూనె 2 చెంచాలు, కొత్తిమీర కొంచెం. ఓకే అండి, దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు దీని ప్రాసెస్లోకి వెళ్తా, దీని గురించి మాట్లాడుకుందాం. ముల్లంగి రాడిష్ ఈ టైంలో మనకి చాలా పుష్కలంగా వస్తుంది. ముల్లంగి అనేది మన బాడీకి బెస్ట్ డీటాక్స్ వేర్. మన మూత్రపిండాలు బాగా పనిచేయటానికి, ఎవరికైనా స్వెట్ అంటే ఎక్కువ చెమట వల్ల స్మెల్ వస్తుంటే, ఓకే, ఎవరికైనా కొంతమందికి వాళ్ళ చెమట స్మెల్ వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ముల్లంగి రసాన్ని తీసుకుంటున్నట్టయితే రెగ్యులర్గా వాళ్ళకి ఆ ఒక ఇష్యూస్ నుంచి మంచి ఉపశమనం. అదేవిధంగా బౌల్ మూమెంట్కి, పైల్స్కి, వీటన్నిటికి కూడా ముల్లంగి చాలా ఎక్సలెంట్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది. అజ్వైన్ అంటే ఇక్కడ వాము కూడా వాడుతున్నాం. ఈ 2 కాంబినేషన్స్ వల్ల మనకి ఎస్పెషల్లీ కిడ్నీ ఫంక్షనింగ్కి చాలా బాగా పనిచేస్తుంది. మనం ఇప్పుడు చేయబోయేటువంటి ఈ ముల్లంగి ఫ్రై చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. అంటే ఎస్పెషల్లీ ఎక్కువ ఇంగ్రీడియంట్లు, చాలా సింపుల్ అండి. ఇది ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది. మనం రైస్లో కలుపుకోవచ్చు, రోటీలో తినచ్చు. ఎస్పెషల్లీ ఈ యొక్క కాంబినేషన్స్ చేసే దానివల్ల మనకి ఆ వాము అండ్ ఆ ముల్లంగి ఈ 2 ఫ్లేవర్సే మనకు తెలుస్తాయి. అంటే ఆ వెజిటేబుల్ ఫ్లేవర్స్ని ఫుల్గా మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అలాగే అన్ని మసాలాలు వేసేసి ఆ ఫ్లేవర్ని మనం తీసేస్తాం చాలా వరకు. అలా కాకుండా ఈ కాంబినేషన్, ఎస్పెషల్లీ ఇప్పుడు చేసే కాంబినేషన్ చాలా సింపుల్, హెల్దీ, ఎస్పెషల్లీ కిడ్నీ ఫంక్షన్కి ఎక్సలెంట్ మెడిసిన్, అదేవిధంగా బ్లడ్ ప్యూరిఫైయర్ అనమాట. నూనె తీసుకున్నాం. ఓన్లీ వామ్, ఆల్రెడీ రోస్ట్ చేసినాయి ఇవి నువ్వులు కాబట్టి ఏం అక్కర్లేదు. మనం పచ్చిమిర్చి వేసుకున్నాం. పచ్చిమిర్చి నువ్వులు కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఓకే, మనకి ఏది కావాలనుకుంటే అది వేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చి వేస్తున్నాను. కరివేపాకు. మనకి ఈ కాంబినేషను యాక్చువల్గా కొలెస్ట్రాల్ని కూడా, మన బాడీలో చెడు కొలెస్ట్రాల్ని కూడా బయటికి పంపించి బ్లడ్ థిన్గా అయ్యేదానికి కూడా మంచిగా ఉపయోగపడుతుంది. తురుముకున్నటువంటి యొక్క ముల్లంగి, ఇది కొంచెం ఆల్మోస్ట్ ఒక 6 to 7 minutes పడుతుందండి. ఓకే, ఇది తురివేసాం కాబట్టి త్వరగా అయిపోతుంది. 6 to 7 minutesకి మనకి ఇది బాగా మగ్గిపోతుంది. దీనికి ఒక మూత పెట్టుకొని పైన కావంటే పైన కొంచెం కొత్తిమీర కూడా చల్లుకుందాం, మంచి ఫ్లేవర్ కూడా తిరుగుతుంది అనమాట. లాస్ట్ వేసుకుందాం. ఉడుకుతుంది అలా పైన కొంచెం మూత పెట్టేసి ఇంకా 6 to 7 minutes అలా ఉంచేస్తే మనకి అయిపోతుంది. చాలా సిరువు, చాలా ఆరోగ్యానికి మంచిది. కావంటే దీంట్లో మీరు ఇప్పుడు రోస్టెడ్ సిసమి వేసాను అంటే ఇప్పుడు ఆయిల్ తీసుకొని తినాల్సిన టైం కదా, చలికాలం మనకి ఆయిల్ కూడా కావాలి బాడీలోకి, లూబ్రికేట్. పల్లీలు వేసుకోవచ్చు, రోస్టెడ్ పంకిన్ వేసుకోవచ్చు, తర్బూజా ఏగా ఉంటే అవి వేసుకోవచ్చు. ఓకే అండి, మనకి ఇది ఆల్మోస్ట్ మగ్గిపోయింది. మనకి అరోమా అంటే అజ్వైన్ అరోమా ఇది బాగా బయటకు వస్తుంది. ఇప్పుడు మనకి దీనికి కావాల్సినంత సాల్ట్, మనకి వామ్ వేసాం కదా, ఆ వామ్ అరోమా చాలా బాగా మనకు తెలుస్తుంది. నువ్వులు, మన వేపు ఆల్రెడీ పెట్టుకున్న నువ్వులే. అంటే గ్రౌండ్ నట్ వేసుకోవచ్చు, అన్ని ఆయిల్ సీడ్స్ మీకు ఏం కావాలంటే అవన్నీ. ఇప్పుడు ఈ కాంబినేషన్ ఎస్పెషల్లీ ఈ సీజన్లో తీసుకున్నందువల్ల మనకి ఎక్సలెంట్గా మనకి బాడీలో అంటే కిడ్నీస్ ఫంక్షన్ పెరుగుతుంది, లివర్ ఫంక్షన్ పెరుగుతుంది, బ్లడ్ థిన్ అవుతుంది. ఓకే, అట్ ద సేమ్ టైం
రుచి కూడా చాలా చాలా బాగుంటుంది. అంటే మంచి డీటాక్సిఫైర్గా పనిచేస్తుంది అన్నమాట. దీన్ని మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేస్తాం. స్టవ్ ఆపేసుకున్నాం. ఓకే అండి, ఎంతో కమ్మని ముల్లంగి నువ్వుల ఫ్రై తయారైపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, దీన్ని తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం. ముల్లంగి నువ్వుల ఫ్రై కావాల్సిన పదార్థాలు: ముల్లంగి తురుము 1 కప్పు, వేపు నువ్వులు 3 చెంచాలు, వాము 1/2 చెంచా, పచ్చిమిర్చి ముక్కలు 4, కరివేపాకు కొంచెం, ఉప్పు రుచికి సరిపడినంత, నూనె 2 చెంచాలు, కొత్తిమీర కొంచెం. ముల్లంగి నువ్వుల ఫ్రై తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని వేడైన తర్వాత వాము, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొంచెం మగ్గిన తర్వాత ముల్లంగి తురుము వేసి కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని వేపిన నువ్వులు కూడా వేసుకొని బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని నువ్వులు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ముల్లంగి నువ్వుల ఫ్రై తయారవుతుంది.